వెల్కమ్ టు ఎడిట్ టెక్ తెలుగు. ఈరోజు సెషన్లో మనం ప్రీమియర్ ప్రో 2026 వర్షన్లో కొత్తగా అప్డేట్ అయిన మాస్క్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ గురించి నేను ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. మీరు అదొకసారి చూడండి. ఈవెన్ మీరు కంప్లీట్ బిగినర్ అయినా ఆ సెషన్ మీకు నీట్గా అర్థమవుతుంది. అండ్ పర్టికులర్గా ఎలిప్స్ మాస్క్, రెక్టాంగిల్ మాస్క్, పెన్ మాస్క్ టూల్, ఈ 3 టూల్స్లో కొన్ని అప్డేట్స్ అనేవి వచ్చాయి. సో 2025తో కంపేర్ చేస్తే వీటిని యూజ్ చేయడంలో కొన్ని చేంజెస్ చేశారు. సో ఆ చేంజెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను 2025 వర్షన్ అండ్ 2026 వర్షన్ ఈ రెండింటిని కంపేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆల్రెడీ మాస్కింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండి అప్డేటెడ్ 2026లో ఈ మాస్క్ ఆప్షన్స్ యూజ్ చేయడంలో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే ఈ సెషన్తో మీకు క్లియర్ అయిపోతాయి. అండ్ మీరు కంప్లీట్ బిగినర్ అయ్యి ఉంటే ఒకసారి ఈ సెషన్ చూడండి. అండ్ నేను డీటెయిల్డ్గా మాస్క్ ఆప్షన్స్ ఎలా యూజ్ చేయాలి, మాస్కింగ్ ఎలా వర్క్ అవుతుంది అనేది కంప్లీట్ ట్యూటోరియల్స్ మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. సో దట్ అవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇన్ జనరల్ మనం 2025 ఓపెన్ చేస్తే 2025లో మాస్క్ ఆప్షన్స్ ఒపాసిటీలో కనిపిస్తూ ఉంటాయి. ఎలిప్స్ మాస్క్, రెక్టాంగిల్ మాస్క్ అండ్ పెన్ మాస్క్ టూల్, ఫ్రీ డ్రా బేజియర్ అని ఉంటుంది. లేదు ఇన్ కేస్ మనం ఏదైనా ఎఫెక్ట్ అప్లై చేసాం ఈ పర్టికులర్ వీడియోకి, మనం ఏదైనా వీడియో ఎఫెక్ట్స్ అప్లై చేస్తే ఆ ఎఫెక్ట్స్లో కూడా మనకి మాస్క్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. నేను ప్రస్తుతానికి డైరెక్షనల్ బ్లర్ అని ఒక ఎఫెక్ట్ యాడ్ చేశాను. ఈ డైరెక్షనల్ బ్లర్లో కూడా మనకి ఎలిప్స్ మాస్క్, రెక్టాంగిల్ మాస్క్, పెన్ మాస్క్ టూల్ కనిపిస్తాయి. ఇది 2025లో. వేరియాస్ నేను 2026 ఓపెన్ చేస్తే నేను క్లిప్ని సెలెక్ట్ చేసుకున్నా. ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్లో నాకు ఒపాసిటీలో మాస్క్ ఆప్షన్ కనిపించట్లేదు. అండ్ డైరెక్షనల్ బ్లర్ అనే ఎఫెక్ట్ యాడ్ చేశాను. ఇందులో కూడా నాకు మాస్క్ ఆప్షన్స్ కనిపించట్లేదు. చాలా అప్డేట్స్ అనేవి జరిగాయి 2026లో. ఈవెన్ డైరెక్షన్ బ్లర్లో చూడండి, నాకు ఇక్కడ ఆప్షన్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. వేరియస్ 2025లో మనకి జస్ట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి డైరెక్షన్ బ్లర్ అనే ఎఫెక్ట్లో. సో మీరు ఇన్ కేస్ 2026 ఇంకా అప్డేట్ చేసుకోకపోతే 2026 తొందరగా అప్డేట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు లైసెన్స్డ్ వర్షన్ ఎలా తీసుకోవాలి అనేది తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ నేను ఒక డీటెయిల్డ్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూసి మీరు జస్ట్ $799 per month పే చేస్తూ అడాబ్ సూట్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద సెషన్. నేను 2025 వర్షన్లో ఉన్నాను. 2025 వర్షన్లో డైరెక్షనల్ బ్లర్లో నేను మాస్క్ని అప్లై చేస్తున్నా, ఎలిప్స్ మాస్క్ని అప్లై చేస్తున్నా. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్లిక్ చేయగానే నాకు మాస్క్ అనేది వచ్చేసింది. సో ఈ మాస్క్ని మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మాస్క్ పాయింట్ని సెలెక్ట్ చేసుకొని మనం ఆ పాయింట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొత్త పాయింట్ ఏమైనా యాడ్ చేయాలి అంటే మాస్క్ పాత్ మీద కర్సర్ ప్లేస్ చేస్తే పాయింట్ యాడ్ అవుతుంది. అండ్ పాయింట్ ఏదైనా డిలీట్ చేయాలి అంటే కంట్రోల్ హోల్డ్ చేసి ఆ మాస్క్ పాయింట్ మీద కర్సర్ ప్లేస్ చేసి క్లిక్ చేస్తే పాయింట్ డిలీట్ అవుతుంది. సో వెరీ ఈజీ. మనం సెలక్షన్ టూల్లో ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ మొత్తం చేసాం. పాయింట్ యాడ్ చేసుకోవడం కానీ, అండ్ కంట్రోల్ హోల్డ్ చేసి పాయింట్ డిలీట్ చేయడం కానీ సెలక్షన్ టూల్ యాక్టివేట్లో ఉన్నప్పుడే చేసాం. ఇది 2025 వర్షన్లో. ఇప్పుడు నేను 2026 ఓపెన్ చేస్తున్నా. 2026లో ఇప్పుడు నేను మాస్క్ క్రియేట్ చేయాలి అంటే నాకు ఇక్కడ మాస్క్ ఆప్షన్స్ కనిపించట్లేదు. సో ఇక్కడ మనకి టూల్స్లో మాస్క్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆబ్జెక్ట్ మాస్క్ టూల్, ఎలిప్స్ మాస్క్, రెక్టాంగిల్ మాస్క్, పెన్ మాస్క్. సో నేను ఇప్పుడు ఎలిప్స్ మాస్క్ అనేది క్రియేట్ చేయాలి. బట్ క్రియేట్ చేయడానికంటే ముందు నేను ఎన్షూర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనకి అన్అసైన్డ్ మాస్క్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఒపాసిటీ ఉంటుంది, అండ్ డైరెక్షనల్ బ్లర్ నేను ఎఫెక్ట్ యాడ్ చేశాను కదా, ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్లో దేనికి నువ్వు మాస్క్ అప్లై చేయాలనుకుంటున్నావు అనేది ముందే సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్అసైన్డ్ మాస్క్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని క్లిప్ సెలెక్షన్లో ఉంది, ఇక్కడ ఎలిప్స్ మాస్క్ టూల్ కూడా సెలెక్షన్లో ఉంది. నేను మాస్క్ అనేది డ్రా చేస్తున్నా. సో ఇప్పుడు డ్రా చేస్తే నాకు ఈ మాస్క్ అనేది అన్అసైన్డ్ మాస్క్స్లో ఉంది. ఇప్పుడు ఈ అన్అసైన్డ్ మాస్క్ అనేది ఏంటి, దేనికి ఎఫెక్ట్ అవ్వదు. ఒపాసిటీ కానీ ఒక పర్టికులర్ ఎఫెక్ట్ కానీ దేన్ని ఇది ఎఫెక్ట్ చేయదు. ఇప్పుడు దీన్ని యూజ్ చేయాలి అంటే ఈ ఎలిప్స్ మాస్క్ నేను సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేస్తే కాపీ అనే ఆప్షన్ వస్తుంది. కాపీ చేసుకొని ఇప్పుడు నేను ఒపాసిటీ మీద రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేశాను అనుకోండి, నాకు ఒపాసిటీకి అప్లై అయిపోయింది. ఓకే, సో దట్ మిగతాదంతా కట్ అయిపోయింది. కంట్రోల్ జెడ్. లేదు ఇప్పుడు నేను డైరెక్షనల్ బ్లర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేస్తే నాకు ఓన్లీ డైరెక్షనల్ బ్లర్కి అప్లై అయిపోతుంది. ఇలా మనం అన్అసైన్డ్ మాస్క్లో క్రియేట్ చేసుకొని ఇలా కాపీ చేసుకోవచ్చు. లేదా నేను డిలీట్ చేస్తున్నాను, ఈ మాస్క్ని డిలీట్ చేస్తున్నా, అన్అసైన్డ్ మాస్క్లో ఉన్న ఎలిప్స్ మాస్క్ని కూడా డిలీట్ చేసాం. మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడున్న ఆప్షన్స్లో మీరు అన్అసైన్డ్ మాస్క్ క్రియేట్ చేయాలనుకుంటే అన్అసైన్డ్ మాస్క్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఒపాసిటీకి మాస్క్ అప్లై చేయాలంటే ఒపాసిటీని సెలెక్ట్ చేసుకోవాలి. లేదా డైరెక్షనల్ బ్లర్ అనే ఎఫెక్ట్కి నేను అప్లై చేయాలనుకుంటే ఈ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఎలిప్స్ మాస్క్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను డ్రా చేస్తే నా మాస్క్ అనేది డైరెక్ట్గా డైరెక్షనల్ బ్లర్ అనే ఎఫెక్ట్కి వచ్చేసింది. నేను కంట్రోల్ జెడ్ చేస్తున్నా. లేదు నేను ఇప్పుడు ఒపాసిటీని సెలెక్ట్ చేసుకొని మాస్క్, ఎలిప్స్ మాస్క్ సెలెక్ట్ చేసుకొని డ్రా చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నాకు ఓన్లీ ఒపాసిటీలో మాస్క్ అనేది వచ్చింది. ఇలా మనం మాస్క్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఎక్కడ క్రియేట్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని మాస్క్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, నేను దీన్ని కూడా డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు మాస్క్ని కంట్రోల్ చేయటం,
మాస్క్‌ని కంట్రోల్ అంటే ఇప్పుడు నేను డైరెక్షన్ బ్లర్ ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు నేను డైరెక్షన్ బ్లర్ సెలెక్ట్ చేసుకొని ఎలిప్స్ మాస్క్ అనేది క్రియేట్ చేస్తున్నా. సో, ఇప్పుడు ఎలిప్స్ మాస్క్ క్రియేట్ చేస్తే ఇప్పుడు నాకిక్కడ సెలక్షన్ టూల్ అనేది యాక్టివేట్‌లో ఉంది. నేను మాస్క్‌ని క్లిక్ చేసి హోల్డ్ చేసి మాస్క్ మొత్తాన్ని మూవ్ చేయొచ్చు. మీకొక రెక్టాంగిల్ లాగా కనిపిస్తుంది కదా! మాస్క్ ట్రాన్స్‌ఫార్మ్ మొత్తాన్ని కంట్రోల్ చేయటానికి ఈ కార్నర్స్‌లో నేను క్లిక్ చేసి హోల్డ్ చేసి మాస్క్ సైజ్‌ని అడ్జస్ట్ చేయొచ్చు. ఈ మాస్క్ సైజ్‌ని అడ్జస్ట్ చేసేటప్పుడు షిఫ్ట్ హోల్డ్ చేస్తే మనకి యూనిఫార్మ్‌గా మాస్క్ అనేది కంట్రోల్ అవుతది. షిఫ్ట్ రిలీజ్ చేస్తే మనకి ఫ్రీ ఫార్మ్‌లో నేను మౌస్ ఎలా మూవ్ చేస్తే అలా అకార్డింగ్ టు నా మౌస్ మూవ్‌మెంట్ ప్రకారం ఆ మాస్క్ అనేది అడ్జస్ట్ అవుతది. బట్ నాకు మాస్క్ పాయింట్స్ కనపడట్లేదు. నేను ఇండివిడ్యువల్ మాస్క్ పాయింట్‌ని కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ కొంచెం జూమ్ చేస్తున్నాను. మీరు మాస్క్ పాయింట్స్ చూడాలి అంటే జస్ట్ ఈ వైట్ లైన్ కనిపిస్తుంది కదా! మాస్క్ పాత్. ఈ మాస్క్ పాత్ మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు మాస్క్ పాయింట్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు ఈ మాస్క్ పాయింట్స్‌ని మీరు ఇండివిడ్యువల్‌గా కంట్రోల్ చేయొచ్చు. చూడండి షేప్ అనేది డిస్ట్రాక్ట్ అయిపోతుంది ఇక్కడ. వేరియస్ మనకి 2025 వెర్షన్‌లో చూడండి ఎలిప్స్ షేప్ పర్టిక్యులర్‌గా నేనిది డిలీట్ చేస్తున్నా. మళ్ళీ ఎలిప్స్ షేప్ క్రియేట్ చేస్తున్నా. ఎలిప్స్ షేప్ క్రియేట్ చేస్తే మనం మూవ్ చేయొచ్చు. జస్ట్ సింపుల్‌గా పాయింట్‌ని మూవ్ చేస్తుంటే షేప్ ఏం డిస్టర్బ్ అవ్వట్లేదు. జస్ట్ పాయింట్ మాత్రమే మూవ్ అవుతుంది. బట్ 2026 వెర్షన్‌లో చూడండి. మీరు మూవ్ చేస్తుంటే షేప్ డిస్టర్బ్ అవుతుంది. లేదు ఇప్పుడు మీరేంటి షేప్ ఏమి డిస్టర్బ్ అవ్వకుండా జస్ట్ దీని సైజ్‌ని అడ్జస్ట్ చేయాలి. ఆ మాస్క్ సైజ్‌ని పెంచాలి, తగ్గించాలి అనుకుంటే మళ్ళీ ఇప్పుడు డబుల్ క్లిక్ చేశారనుకోండి ఇలా ట్రాన్స్‌ఫార్మ్ ఆప్షన్ లాగా వస్తుంది. మీకు ఫోటోషాప్‌లో వస్తది కదా! సేమ్ అలాగా. ఇప్పుడు ఈ కార్నర్‌లో గాని, ఈ కార్నర్‌లో గాని ఎక్కడో దగ్గర కర్సర్ ప్లేస్ చేసి క్లిక్ చేసి మనం సైజ్ అనేది ఇలా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మనం మౌస్‌ని ఎటు మూవ్ చేస్తున్నాం అనే దాని ప్రకారం అది డిస్టర్బ్ అవుతది. లేదు షిఫ్ట్ హోల్డ్ చేశామనుకోండి యూనిఫార్మ్‌గా మనకి ఇలాగా స్కేల్ అనేది పెరుగుతది, తగ్గుతది మాస్క్‌కి. లేదు పాయింట్స్‌ని కంట్రోల్ చేయాలి అంటే మాస్క్ పాత్ మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి మాస్క్ పాయింట్స్ కనిపిస్తాయి. మనం వాటిని కంట్రోల్ చేయొచ్చు. ఓకే. ఇంతవరకు ఓకే. ఇప్పుడు నేను మాస్క్ పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. కొత్త పాయింట్ ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి. ఐదో పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. నేను మాస్క్ పాత్ మీద కర్సర్ ప్లేస్ చేస్తున్నా. నాకు పాయింట్ యాడ్ చేయడానికి ఆప్షన్ రావట్లే. ఇక్కడ నేను 2025 ఓపెన్ చేస్తే ఇక్కడ నాకు సెలక్షన్ టూలే యాక్టివేట్‌లో ఉంది. నేను జస్ట్ సింపుల్‌గా కర్సర్ అనేది నా మాస్క్ పాత్ మీద ప్లేస్ చేస్తుంటే పాయింట్ యాడ్ చేయడానికి ఆప్షన్ వస్తుంది చూడండి. ప్లస్ సింబల్ వస్తుంది. అంటే ఏంటి? క్లిక్ చేస్తే పాయింట్ అనేది యాడ్ అవుతది. ఇప్పుడు నేను 2026 ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు నాకు అసలు ఆప్షనే రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ సెలక్షన్ టూల్ అనేది యాక్టివేట్‌లో ఉంది. ఇప్పుడు మీరు కొత్త పాయింట్స్ యాడ్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ పెన్ టూల్ గాని లేదా ఇక్కడ మాస్క్ ఆప్షన్స్‌లో ఉన్న పెన్ టూల్ గాని, పెన్ మాస్క్ టూల్ గాని ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎయిదర్ ఈ పెన్ టూల్ అన్నా సెలెక్ట్ చేసుకుంటారు. లేదా ఇక్కడ మాస్క్ టూల్స్‌లో ఉన్న ఆప్షన్స్‌లో నుంచి పెన్ మాస్క్ టూల్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మీరు మాస్క్ పాత్ మీద కర్సర్ ప్లేస్ చేస్తే పాయింట్ యాడ్ చేయడానికి ఆప్షన్ వస్తది. పాయింట్ యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు పాయింట్ డిలీట్ చేయాలన్నా గాని మీరు ఎన్‌ష్యూర్ చేసుకోవాల్సింది ఎయిదర్ ఈ పెన్ టూల్ గాని, మాస్క్ ఆప్షన్స్‌లో ఉన్న పెన్ టూల్ గాని సెలెక్ట్ అయ్యి ఉండాలి. సెలక్షన్ టూల్ యాక్టివేట్‌లో ఉంది అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ కర్సర్ ప్లేస్ చేసి కంట్రోల్ హోల్డ్ చేస్తా. నాకు మాస్క్ పాయింట్ డిలీట్ చేయడానికి ఆప్షన్ అనేది రావట్లేదు. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ పెన్ టూల్ సెలెక్ట్ చేసుకొని మాస్క్ పాయింట్ మీద కర్సర్ ప్లేస్ చేసి కంట్రోల్ హోల్డ్ చేస్తే పాయింట్ అనేది డిలీట్ అవుతది. ఇదొక చిన్న డిఫెక్ట్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి పెన్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇదంతా చెయ్యాలి. 2025 వెర్షన్‌లో జస్ట్ మీరు సెలక్షన్ టూల్ యాక్టివేట్‌లో ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అంతా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ మాన్యువల్ ట్రాకింగ్ అనేది 2026లో చాలా అప్డేట్ అయ్యింది. ఆ అప్డేట్ ఏంటి అనేది చూద్దాం. అంతకంటే ముందు 2025 వెర్షన్ ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు 2025 వెర్షన్‌లో నేను మాన్యువల్ ట్రాకింగ్ చేయాలి. లేదా ఫ్రేమ్ బై ఫ్రేమ్ నేను ఓన్‌గా ట్రాక్ చేసుకుందాం అనుకుంటున్నా. ఆటోమేటిక్ ట్రాకింగ్ కాకుండా ఫ్రేమ్ బై ఫ్రేమ్ ట్రాక్ చేయాలి అంటే ఏంటి? ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇది డిస్టర్బ్ అయింది కాబట్టి నేను ఈ మాస్క్‌ని డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్‌గా కొత్త మాస్క్ క్రియేట్ చేస్తున్నా ఎలిప్స్ మాస్క్. నాకేంటంటే హెడ్ వరకు కనిపించేలాగా మాస్క్ పాయింట్స్‌ని అడ్జస్ట్ చేస్తున్నా. అడ్జస్ట్ చేసి ఇప్పుడు నేను మాన్యువల్‌గా ఫ్రేమ్ బై ఫ్రేమ్ ట్రాకింగ్ చేయాలి అంటే జస్ట్ ఇక్కడ మాస్క్‌లో మాస్క్ పాత్ అని ఉంటుంది. ఈ మాస్క్ పాత్‌లో ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఫార్వర్డ్. ఎందుకంటే నేను ఇక్కడ స్టార్టింగ్ ఫ్రేమ్‌లోనే ఉన్నాను కాబట్టి క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తూ ఉంటే నాకు మాస్క్ కూడా ఫాలో అవుతుంది చూడండి. హెల్మెట్‌ని ఫాలో అవుతుంది. బట్ ఏదో ఒక ఫ్రేమ్ దగ్గర అది ఖచ్చితంగా పక్కకనేది జరుగుతది. చూద్దాం. ఇప్పుడు చూడండి పక్కకు జరుగుతుందా? ఇప్పుడు ఈ పక్కకి ఎక్కడైతే జరుగుతుందో నేను ఆ ఫ్రేమ్ వెనక్కొస్తున్నా మళ్ళీ. ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఇక్కడ చూడండి నేను కంట్రోల్ ప్యానెల్‌లో కంట్రోల్ చేస్తున్నా. నేను యారోస్ ఏమి యూజ్ చేయట్లే. ఎందుకంటే ఇది కొంచెం ఈజీ ఉంటది. ఇక్కడ నుంచి నాకు డిస్టర్బ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. నేను ఒక ఫ్రేమ్ ముందుకొచ్చి కావాలి అనుకుంటే లిటిల్ బిట్ మాస్క్ మొత్తాన్ని ఇలా మూవ్ చేసుకుంటా. ఓకే. లిటిల్ బిట్టే మూవ్ చేశా. మళ్ళీ ఇంకొక ఫ్రేమ్ ముందుకొస్తాను.
డిస్టర్బ్ అయింది, ఎక్కువ డిస్టర్బ్ అయింది చూడండి. సో, నేను మళ్ళీ మూవ్ చేసుకుంటా. ఇలా నేను మాన్యువల్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు మాస్క్‌ని. సో దట్ నేను ఏదైతే అడ్జస్ట్ చేస్తానో దానికి తగ్గట్టు ఇక్కడ మాస్క్ పాత్‌లో కీ ఫ్రేమ్స్ అనేవి అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికొచ్చాను. ఇక్కడికొచ్చేసరికి పక్కకుంది. సో, నేను అడ్జస్ట్ చేస్తుంటే నాకు ఆటోమేటిక్‌గా కీ ఫ్రేమ్ వస్తుంది చూడండి. ఇప్పుడు క్లియర్‌గా చూడండి. నేనిప్పుడు ఒక ఫ్రేమ్ ఫార్వర్డ్ ఎళ్ళడానికి మాస్క్ పాత్‌లో ఉన్న ఆప్షన్ యూజ్ చేస్తున్నా. ట్రాక్ సెలెక్ట్ మాస్క్ ఫార్వర్డ్ అనేది. ఇది క్లిక్ చేస్తే నాకు కీ ఫ్రేమ్ యాడ్ అయిపోతుంది. నేను జస్ట్ దీన్ని అడ్జస్ట్ చేస్తే ఇప్పుడు ఏదైతే అడ్జస్ట్ చేశానో అది ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్‌లో స్టోర్ అయిపోతది. నేను కంట్రోల్ జెడ్ చేస్తున్నా. నాకిప్పుడు ఇక్కడ ట్రాక్ పాయింట్ అనేది క్రియేట్ అవ్వలేదు. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మాస్క్‌ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేస్తే నాకు ఆటోమేటిక్‌గా ట్రాక్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. ఇలా మనం కావాలంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఇలా అడ్జస్ట్ చేసుకొని మనం మాస్క్‌ని మూవ్ చేస్తే ఆటోమేటిక్‌గా ట్రాక్ పాయింట్ అనేది యాడ్ అవుతుంది. ఇది 2025 వెర్షన్. సో, 2026 ఓపెన్ చేస్తున్నా. ఈ మాస్క్‌ని నేను డిలీట్ చేసి ఫ్రెష్‌గా ఒక ఎలిప్స్ మాస్క్ అనేది నేను క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ చేసేటప్పుడు డైరెక్షనల్ బ్లర్ అనేది నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. ఎందుకంటే దీంట్లో నేను మాస్క్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి. సో, నేను మాస్క్ క్రియేట్ చేశా. క్రియేట్ చేసి కొంచెం అడ్జస్ట్ చేసుకున్నా. సో, ఇందులో కూడా నేను ఇప్పుడు ఫ్రేమ్ బై ఫ్రేమ్ ట్రాక్ చేస్తున్నా, మాన్యువల్ ట్రాకింగ్. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నా, ఒక్కొక్క ఫ్రేము ట్రాక్ అవుతుంది నీట్‌గా. సో, అలా క్లిక్ చేస్తూ వెళ్తున్నా, ఎక్కడ మిస్ అవుతుందో చూద్దాం. ఇక్కడ వరకు నీట్‌గానే వస్తుంది. నేను ఫ్రేమ్ బై ఫ్రేమ్ క్లిక్ చేస్తున్నా. ఆటోమేటిక్ ట్రాకింగ్ అయితే చాలా ఈజీ 2026 వెర్షన్‌లో. సెషన్ నేను ఆల్రెడీ చేసుంచాను. మీరు డిస్క్రిప్షన్‌లో చూస్తే సెషన్ లింక్ ఉంటుంది. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది ఆటోమేటిక్ ట్రాకింగ్ అనేది సబ్జెక్ట్ మాస్క్ టూల్ యూజ్ చేసి. సో, ఇక్కడ వరకు నీట్‌గానే వచ్చింది ఆల్మోస్ట్. చూడండి. ఈ పాయింట్ తర్వాత మిస్ అవుతుందా? సో, ఇక్కడ వరకు మిస్ అయింది. ఓకే. సో, ఇప్పుడు నేను మిస్ అయింది గదా అని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే ఈ మాస్క్ మొత్తాన్ని ఇటు మూవ్ చేస్తున్నా. పక్కకి మూవ్ చేస్తున్నా. మాస్క్‌ని మూవ్ చేశాను. ఇప్పుడు నేను బ్యాక్‌కెళ్తున్నా. చూడండి. నాకు ప్రీవియస్‌గా ట్రాక్ ఏదైతే అయిందో ఆ ట్రాక్ డేటా కూడా మిస్ అయిపోయింది. సో, ఎందుకంటే ఇక్కడ నాకు ట్రాకర్‌లో కీ ఫ్రేమ్స్ యాడ్ అవుతున్నాయి. మాస్క్ పాత్‌లో కీ ఫ్రేమ్స్ అనేవి యాడ్ అవ్వట్లేదు. సో, ఇప్పుడు మీరు మాన్యువల్‌గా ట్రాక్ చేయాలి. మాన్యువల్‌గా మాస్క్ పాత్‌ని గాని ఆర్ మాస్క్ పొజిషన్‌ని గాని అడ్జస్ట్ చేయాలి అంటే 2026 వెర్షన్‌లో ఉన్న ఒక థింగ్ ఏంటి అంటే, సో, నేను కంట్రోల్ జెడ్ చేస్తున్నా. సో, నాకెక్కడైతే మిస్ అవుతుందో ఈ పాయింట్ దగ్గర నుంచి మిస్ అవ్వటం స్టార్ట్ అవుతుంది కదా! సో, ఇక్కడున్న కీ ఫ్రేమ్స్‌ని నేను జూమ్ చేసుకొని డిలీట్ చేస్తున్నా. ఓకే. డిలీట్ చేసిన తర్వాత మీరు ఎన్‌ష్యూర్ చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, సో, మాస్క్ అనేది సెలెక్ట్‌లో ఉంటే మీకిక్కడ క్లిప్, ఫ్రేమ్ అనే 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడ ప్రోగ్రామ్ ప్యానెల్‌లో మీరు మాస్క్ క్రియేట్ చేస్తే క్లిప్, ఫ్రేమ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీకు డావిన్సీ రిజాల్వ్ ఐడియా ఉండుంటే ఈ ఆప్షన్స్ మీకు క్లారిటీ ఉంటది. సో, ఇప్పుడు క్లిప్‌లో ఉన్నప్పుడు నాకు పాత్‌కి కీ ఫ్రేమ్స్ అనేవి రావు. ఓకే. మనం మాన్యువల్‌గా ట్రాకింగ్ అనేది చేయలేం. ఎందుకంటే ఇది ఓవరాల్ క్లిప్ మీద వర్క్ అవుతది. ట్రాకింగ్ అనేది నేను ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేయాలి కాబట్టి క్లిప్ అనే ఆప్షన్ కాకుండా ఫ్రేమ్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేయగానే చూడండి ఇక్కడ నాకు మాస్క్ పాత్‌కి కీ ఫ్రేమ్ యాడ్ అయింది. అండ్ ఇక్కడ కొత్తగా ట్రాన్స్‌ఫార్మ్ అని ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ ట్రాన్స్‌ఫార్మ్ అనే ఆప్షన్‌ని నేను ఓపెన్ చేస్తే ఇందులో పొజిషన్, స్కేల్ హైట్, స్కేల్ విడ్త్, రొటేషన్, యాంకర్ పాయింట్ అంటే ఈ మాస్క్ మొత్తానికి కూడా ప్రాపర్టీస్ యాడ్ అయ్యాయన్నమాట. సో, ప్రతి దానికి కీ ఫ్రేమ్స్ అనేవి వచ్చేసినాయి. సో, మీరు వేటినైతే కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారో వాటన్నిటికి కీ ఫ్రేమ్స్ ఉంచుకోవచ్చు. బట్ నాకిక్కడ ఏంటి అంటే మాస్క్ పాత్, పొజిషన్ ఈ 2 యూజ్ చేయాల్సొస్తది. ఇప్పుడు ఈ మాస్క్‌ని మనం మాన్యువల్‌గా ట్రాక్ చేయాలి అంటే. సో దట్ మిగతా వాటికి నేను కీ ఫ్రేమ్స్ అనేవి డిజేబుల్ చేసేస్తున్నా. ఎందుకంటే ఎక్కువ కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటది మీకు ఇనీషియల్‌గా. సో, ఇప్పుడు నాకేంటి మాస్క్ పాత్‌కి, పొజిషన్‌కి కీ ఫ్రేమ్స్ అనేవున్నాయి. సో, ఇప్పుడు నేను ఒక ఫ్రేమ్ ముందుకొస్తున్నా. ఇక్కడే క్లిక్ చేస్తున్నా. ఒక ఫ్రేమ్ ముందుకొచ్చాను. నాకు ట్రాకర్‌లో వచ్చేసింది కీ ఫ్రేమ్. బట్ మాస్క్ పాత్‌లో ఆర్ పొజిషన్‌లో ఎక్కడ రాలేదు. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ మాస్క్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం పక్కకు మూవ్ చేస్తున్నా. ఇప్పుడు నాకు కీ ఫ్రేమ్ ఎక్కడ యాడ్ అయింది? మాస్క్ పొజిషన్‌లో కీ ఫ్రేమ్ యాడ్ అయింది. మీకు మాస్క్ పాత్‌లో కీ ఫ్రేమ్ యాడ్ అవ్వాలి అంటే మీరు ఈ మాస్క్ పాయింట్స్‌ని డిస్టర్బ్ చేస్తే మాస్క్ పాత్‌కి కీ ఫ్రేమ్ యాడ్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ డబుల్ క్లిక్ చేస్తున్నా. డబుల్ క్లిక్ చేస్తే మాస్క్ పాయింట్స్ కనిపిస్తాయి కదా! సో, ఇప్పుడు ఈ మాస్క్ పాయింట్‌ని కొంచెం డిస్టర్బ్ చేస్తున్నా. జస్ట్ మీకు క్లారిటీ కోసం. చూడండి డిస్టర్బ్ చేయగానే నాకిక్కడ పాయింట్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేసింది. నేను మళ్ళీ ఇంకొక ఫ్రేమ్ ముందుకెళ్తున్నా. సో, కొంచెం మూవ్ అయింది కదా! కొంచెం ఇటు జరిపాను. సో, ఇప్పుడు నేను పొజిషన్‌ని జరుపుతున్నాను కాబట్టి నాకు పొజిషన్‌కి కీ ఫ్రేమ్స్ వస్తున్నాయి. అండ్ నేనిప్పుడు మాస్క్ పాయింట్స్‌ని ఏమైనా కంట్రోల్ చేసి ఆ పాత్‌ని డిస్టర్బ్ చేశాననుకోండి, అప్పుడు మనకి మాస్క్ పాత్‌లో కీ ఫ్రేమ్ అనేది యాడ్ అవుతది. ఇలా మాన్యువల్ ట్రాకింగ్‌లో ఈ కొత్త అప్డేట్ అనేది వచ్చింది. సో, కాన్షియస్‌గా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటూ చేయడం అనేది ఇంపార్టెంట్.
సో, ఇప్పుడు నేను బ్రీఫ్‌గా 2026 వెర్షన్‌లో మాస్క్‌ని ఎలా కంట్రోల్ చేస్తాం ఏంటి అనేది ఒక 2, 3 మినిట్స్‌లో మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎండ్ వరకు చూడండి. సో, నేనిప్పుడు ఈ మాస్క్‌ని డిలీట్ చేస్తున్నా. ఓకే. డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ డైరెక్షన్ బ్లర్ అనే ఎఫెక్ట్ ఉంది. ఈ ఎఫెక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని ఎనీ మాస్క్. సో, నేనిప్పుడు ఎలిప్స్ మాస్క్ యూజ్ చేసిన, రెక్టాంగిల్ మాస్క్ యూజ్ చేసిన, ఈవెన్ పెన్ మాస్క్ యూజ్ చేసిన. నేను జస్ట్ సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మీకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉండుంటది కాబట్టి 2025లో మాస్క్ గురించి నేను ఎలిప్స్ మాస్క్ టూల్ తీసుకుంటున్నా. ఎలిప్స్ మాస్క్ టూల్ తీసుకొని ఇక్కడ డైరెక్షన్ బ్లర్ అనే ఎఫెక్ట్ సెలెక్ట్ అయ్యి ఉండాలి. సో దట్ నేనిప్పుడు మాస్క్ క్రియేట్ చేస్తే డైరెక్షనల్ బ్లర్‌లో మాస్క్ అనేది క్రియేట్ అయ్యింది. ఇప్పుడు నాకిక్కడ సెలక్షన్ టూల్ యాక్టివేట్‌లో ఉంది. సెలక్షన్ టూల్ యాక్టివేట్‌లో ఉన్నప్పుడు నేను మాస్క్ పొజిషన్ మొత్తాన్ని మూవ్ చేయొచ్చు. అంటే మాస్క్ మొత్తాన్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి నేను మూవ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇక్కడ మీకు ట్రాన్స్‌ఫార్మ్ రెక్టాంగిల్ కనిపిస్తూ ఉంటది. ఈ ట్రాన్స్‌ఫార్మ్ రెక్టాంగిల్ మీద మీరు కర్సర్ ప్లేస్ చేసి క్లిక్ చేసి సైజ్ అనేది తగ్గించుకోవచ్చు అండ్ పెంచుకోవచ్చు. షిఫ్ట్ హోల్డ్ చేశారనుకోండి యూనిఫార్మ్‌గా సైజ్ అనేది అడ్జస్ట్ అవుతది. ఓకే. షిఫ్ట్ హోల్డ్ చేయకపోతే మౌస్ మూవ్‌మెంట్‌ని బేస్ చేసుకొని అది డిస్టర్బ్ అవుతూ ఉంటదనమాట. కొంచెం ర్యాండమ్‌గా మూవ్ అవుతుంది చూడండి. సో, ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, నేను షిఫ్ట్ హోల్డ్ చేసి జస్ట్ యూనిఫార్మ్‌గా సైజ్ అనేది తగ్గించుకుంటున్నా. మాస్క్ పాయింట్స్‌ని కంట్రోల్ చేయాలి అంటే సెలక్షన్ టూల్ యాక్టివేట్‌లో ఉన్నప్పుడు ఈ మాస్క్ పాత్ ఉంది గదా! ఈ మాస్క్ పాత్ మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు మాస్క్ పాయింట్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు ఈ మాస్క్ పాయింట్స్‌ని మీరు డిస్టర్బ్ చేయొచ్చు. ఐ మీన్ మీకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు కొత్త పాయింట్ గాని యాడ్ చేయాలి ఆర్ డిలీట్ చేయాలి ఉన్న పాయింట్స్‌ని అనుకుంటే సెలక్షన్ టూల్‌లో ఉన్నప్పుడు చేయలేరు. సో, మీరు ఖచ్చితంగా పెన్ టూల్ అనేది యాక్టివేట్ జేసుకోవాలి. పెన్ టూల్ యాక్టివేట్ చేసుకొని సో, ఇప్పుడు మాస్క్ పాత్ మీద కర్సర్ ఎగ్జాక్ట్‌గా ప్లేస్ చేసి క్లిక్ చేస్తే పాయింట్ యాడ్ అవుతది. అండ్ కంట్రోల్ హోల్డ్ చేసి ఆ మాస్క్ పాయింట్ మీద క్లిక్ చేస్తే పాయింట్ అనేది డిలీట్ అవుతది. ఇది పాయింట్స్ యాడ్ చేయటం, డిలీట్ చేయటం గురించి. మీరు ఆటోమేటిక్ ట్రాకింగ్ అయితే జస్ట్ ఇక్కడ ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఆర్ ఇక్కడ ఆటోమేటిక్ ట్రాకింగ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేసుకొని ఈజీగా చేయొచ్చు. బట్ మాన్యువల్ ట్రాకింగ్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా ఎన్‌ష్యూర్ చేసుకోవాల్సింది ఇక్కడ క్లిప్ అనే ఆప్షన్ కాకుండా ఫ్రేమ్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటేనే మీకు మాస్క్ పాత్‌కి, ట్రాన్స్‌ఫార్మ్‌కి కూడా కీ ఫ్రేమ్స్ అనేవి యాడ్ అవుతాయి. ఈ ట్రాన్స్‌ఫార్మ్‌లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పొజిషను, స్కేల్ హైట్, స్కేల్ విడ్త్, రొటేషను, యాంకర్ పాయింట్. సో, వీటిలో మీరు వేటినైతే కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారో వాటికి కీ ఫ్రేమ్స్ ఉంచేసుకొని మిగతా వాటికి డిజేబుల్ చేయొచ్చు. ఓకే. నేను అన్నిటికి డిజేబుల్ చేస్తున్నా. ఓన్లీ మాస్క్ పాత్‌కి, పొజిషన్‌కి మాత్రమే నేను కీ ఫ్రేమ్స్ ఉంచుతున్నా. అండ్ ఇక్కడ కూడా మనం ఎన్‌ష్యూర్ చేసుకోవాల్సిందేంటి? నేను ఒక ఫ్రేమ్ ముందుకొచ్చిన తర్వాత మాస్క్‌ని మూవ్ చేస్తే అంటే ఓవరాల్ మాస్క్ మొత్తాన్ని నేను ఇలా మూవ్ చేస్తే నాకిక్కడ మాస్క్ పొజిషన్‌లో కీ ఫ్రేమ్ అనేది యాడ్ అవుతుంది. బట్ మాస్క్ పాత్‌కి కీ ఫ్రేమ్ యాడ్ అవ్వలేదు చూడండి. ఇప్పుడు మాస్క్ పాత్‌కి కీ ఫ్రేమ్ ఎప్పుడు యాడ్ అవుతదంటే ఇన్‌కేస్ మీరు ఈ పాయింట్స్‌ని ఏమైనా డిస్టర్బ్ చేస్తే మీకు పాత్‌కి కీ ఫ్రేమ్ అనేది యాడ్ అవుతది. ఓకేనా? ఇది బ్రీఫ్‌గా ప్రీమియర్ ప్రో 2026 వెర్షన్‌లో ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ గాకుండా రిమైనింగ్ మాస్క్స్‌ని ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి అనేది. ఎలిప్స్ మాస్క్ గాని, రెక్టాంగిల్ మాస్క్ గాని, పెన్ మాస్క్ గాని ఏది యూజ్ చేసినా మీకు కంట్రోల్స్ సేమ్ ఉంటాయి. సో, ఈ సెషన్ మొత్తం మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా మీకు క్లారిఫై అవుతాయి. ఓకే. సెషన్ ఎలా అనిపించింది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఈ సెషన్ మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా మన పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇన్ డెప్త్ సెషన్స్ మన ఛానెల్‌లో అప్‌లోడ్ అవుతూనే ఉంటాయి.